హలో అండి, అందరికీ నమస్కారం. స్టాక్ మార్కెట్లో డిసెంబర్ మంత్ అంటే ఐపీఓ సీజన్లా ఉంది. వేక్ఫిట్ తర్వాత ఇప్పుడు కరోనా రెమెడీస్ అనే ఫార్మా కంపెనీ కూడా తన ఐపీఓతో మార్కెట్కి వచ్చేస్తుంది. ఈ వీడియోలో కరోనా రెమెడీస్ ఐపీఓ డేట్స్, ప్రైస్ బ్యాండ్, లాట్ సైజు, కంపెనీ బిజినెస్, ఫైనాన్షియల్స్, జిఎంపి, పాజిటివ్స్, రిస్క్స్ అండ్ ఫైనల్గా అప్లై చేయాలా లేకపోతే స్కిప్ చేయాలా అన్నీ సింపుల్గా చూసేద్దాం. వెల్కమ్ టు గోపి వ్లాగ్స్. నేను మీ గోపి. ముందుగా చిన్న డిస్క్లైమర్ అండి, ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. ఇన్వెస్ట్ చేయమని లేదా చేయొద్దని అడ్వైజరీ అయితే కాదు. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. కరోనా రెమెడీస్ ఐపీఓ బేసిక్ డీటెయిల్స్. కంపెనీ నేమ్ వచ్చి కరోనా రెమెడీస్ లిమిటెడ్ అండి. ఇది గుజరాత్ బేస్డ్ ఫార్మాస్యూటికల్ కంపెనీ. ఫార్ములేషన్స్, బ్రాండెడ్ జెనరిక్స్ ఎక్సెట్రా అన్నీ ఉంటాయి. ఐపీఓ టైప్ మెయిన్ బోర్డ్ ఐపీఓ, కంప్లీట్ ఆఫర్ ఫర్ సేల్, ఓఎఫ్ఎస్. అంటే ఫ్రెష్ ఇష్యూ లేదు, డబ్బు మొత్తం ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కే వెళ్తుంది. సో ఈ ఐపీఓ మనకి 8th December 2025 ఓపెన్ అవుతుంది, 10th December 2025 క్లోజ్ అవుతుంది. సో 8th మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి 10th మార్కెట్ క్లోజ్ అయ్యే లోపు మనం ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. లిస్టింగ్ డేటు 15th December 2025కి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. అండ్ ఇది బిఎస్సి అండ్ ఎన్ఎస్సిలో కూడా లిస్ట్ అవుతుంది. లాట్లో సింగిల్ షేర్ ప్రైస్ మినిమం 1008 రూపీస్, మ్యాక్సిమం 1062 రూపీస్గా ఉంది ప్రైస్ బ్యాండ్. సో ఇష్యూ సైజు టోటల్ 655.37 crores ఉంది. ఎంటైర్ అమౌంట్ ఓఎఫ్ఎస్లో 61.7 lakhs షేర్స్ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే ఈ ఐపీఓలో కంపెనీకి కొత్త మనీ రాదు. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కొన్ని షేర్స్ని పబ్లిక్ అమ్మేస్తున్నారు అంతే. సో నెక్స్ట్ లాట్ సైజు, మినిమం ఇన్వెస్ట్మెంట్ అండ్ కేటగిరీ వైజ్ కోటా చూద్దాం. రిటైలర్ ఇన్వెస్టర్స్కి ఇంపార్టెంట్ పార్ట్ లాట్ సైజ్ అండ్ కోటా. లాట్ సైజు 1 lot ఈక్వల్ టు 14 షేర్స్. మినిమం ఇన్వెస్ట్మెంట్ అప్పర్ బ్యాండ్ 1062 బేస్ చూసుకుంటే 14 into 1062 మొత్తం ఓవరాల్గా 14,868 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఇందులో. సో అది ఫస్ట్ లాట్. మ్యాక్సిమం రిటైల్ వచ్చి యూజువల్గా సెబీ రూల్ ప్రకారం అప్ టు 2 lakhs వరకు మనం అప్లై చేయొచ్చు. కేటగిరీ వైజ్ రిజర్వేషన్ చూసుకుంటే క్యూఐబి అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్కి 50% ఉంది. హెచ్ఎన్ఐ లేదా ఎన్ఐఐ అంటే నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి 15% ఉంది. అండ్ రిటైలర్ ఇన్వెస్టర్స్కి 35% రిజర్వేషన్ ఇస్తున్నారన్నమాట. అంటే టోటల్ ఇష్యూలో హాఫ్ పార్ట్ పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కోసం, 15% బిగ్ టికెట్ ఇండివిజువల్స్ కోసం, అలాగే 35% మనలాంటి రిటైలర్ ఇన్వెస్టర్స్ కోసం రిజర్వ్ చేశారు. మనం అప్లై చేస్తే ఆ రిటైలర్ కోటాలోనే కాంపిటీషన్ ఉంటుంది, అంటే ఆ 35%లోనే మనకు కాంపిటీషన్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ కరోనా రెమెడీస్ బిజినెస్ మోడల్ ఏంటి, ఇప్పుడు కంపెనీ ఏంటి, ఏం చేస్తుంది, చిన్న క్లారిటీ తెచ్చుకుందాం. కరోనా రెమెడీస్ ఒక గుజరాత్ బేస్డ్ కంపెనీ అండి. మెయిన్లీ ఫార్ములేషన్స్ అండ్ బ్రాండెడ్ జెనరిక్ సెగ్మెంట్స్లో పనిచేస్తుంది ఇది. ఈ కంపెనీ పోర్ట్ఫోలియోలో గ్యాస్ట్రో, కార్డియో, డయాబెటిక్, పెయిన్ మేనేజ్మెంట్, యాంటీబయాటిక్స్, విటమిన్స్, మినరల్స్ లాంటి థెరపీ ఏరియాస్లో మెడిసిన్స్ని తయారు చేస్తుంది. ఇండియాలో మాత్రమే కాకుండా కొన్ని ఎక్స్పోర్ట్ మార్కెట్లలో కూడా ఇది ప్రజెన్స్ ఉందన్నమాట ఈ కంపెనీ. సింపుల్ వర్డ్స్లో ఓపీ పిల్లలు, షుగరు ఆర్ బీపీ ట్యాబ్లెట్స్, యాంటీబయాటిక్స్, జనరిక్ మెడిసిన్స్, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసే బ్రాండెడ్ జనరిక్ కేటగిరీలో కరోనా రెమెడీస్ యాక్టివ్గా ఉంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్. నెంబర్స్ చూపించకపోతే ఐపీఓ ఫుల్ పిక్చర్ రాదు కదా. యాజ్ పర్ 2023 నుంచి 2025 ఫైనాన్షియల్ ప్రకారం రెవెన్యూ 23లో 891 crores ఉందండి దీని రెవెన్యూ. 24లో 1020.93 crores ఉంది. 25లో 1202.35 crores ఉంది. రెవెన్యూ సైడ్ క్లియర్గా కన్సిస్టెంట్గా గ్రోత్ కనిపిస్తుంది. 890 crores నుంచి 1200+ crore వరకు వెళ్ళింది. ఇక నెట్ ప్రాఫిట్ చూసుకుంటే 2023లో 84.93 crores ఉంది. 24లో 90.5 crores ఉంది. అలాగే 25లో 149.43 crores ఉంది. ప్రాఫిట్ సైడ్ కూడా డీసెంట్ ఇంప్రూవ్మెంట్ ఉందండి. ఎస్పెషల్లీ 25లో ప్రాఫిట్ ఆల్మోస్ట్ 150 crore దగ్గర రీచ్ అయింది. అంటే కరోనా రెమెడీస్ ఆల్రెడీ ప్రాఫిట్ మేకింగ్ ఫార్మా కంపెనీ. సో వాల్యుయేషన్ మ్యాట్రిసెస్ ఎగ్జాక్ట్ నెంబర్ సైట్లో వెళ్ళి వేరే ఉంటాయి, ఒకసారి చూడండి. కానీ రఫ్గా మనం చూపించాం. అప్పర్ బ్యాండ్ ప్రైస్ బేస్ చూసుకుంటే అరౌండ్
mid-20s to 30x రేంజ్లో ఎస్టిమేట్ చేస్తున్నారు. సో ఫార్మా సెక్టర్ యావరేజ్తో కంపేర్ చేసి రీజనబుల్ ఆర్ స్లైట్లీ ప్రీమియం అనే వ్యూ అయితే ఉంది. సో ఐపీఓ స్ట్రక్చర్ ఫ్రెష్ ఇష్యూ లేదు, ఓన్లీ ఓఎఫ్ఎస్ మాత్రమే. ఎంటైర్ 655.37 crores ఈజ్ ఈక్వల్ టు ఓఎఫ్ఎస్. ఎగ్జిస్టింగ్ ప్రమోటర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ వాళ్ళకి క్యాష్ అవుట్. కంపెనీ బుక్స్లో న్యూ క్యాపిటల్ యాడ్ అవ్వదు. సో కంపెనీ పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది, కానీ ఐపీఓ మనీ బిజినెస్ గ్రోత్ కోసం డైరెక్ట్గా వాడరు. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎగ్జిట్ కోసం మాత్రమే ఉంటుంది. ఇది కొంచెం కాషన్గా మనం గుర్తించాల్సిన పాయింట్ అనమాట. ఇక జిఎంపి గ్రే మార్కెట్ ప్రీమియంకి వస్తే లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం కరోనా రెమెడీస్ ఐపీఓకి జిఎంపి అరౌండ్ 350 to 365 పర్ షేర్ రేంజ్లో మూవ్ అవుతుందని ఉంది. అప్పర్ బ్యాండ్ 1062 బేస్ చూసుకుంటే దానికి 365 ప్రీమియం యాడ్ చేస్తే ఓవరాల్గా 1427 రూపీస్కి లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి. రఫ్గా 34 to 35% థియరిటికల్ లిస్టింగ్ గెయిన్ ఇండికేషన్ అయితే ఉంది. కానీ మరలా చెప్తున్నాను, జిఎంపి అఫీషియల్ డేటా కాదు, ప్యూర్లీ స్పెక్యులేషన్ ప్లస్ సెంటిమెంట్, సబ్స్క్రిప్షన్ నెంబర్స్, మార్కెట్ మూడ్ బట్టి లిస్టింగ్ డేలో సీన్ టోటల్గా చేంజ్ అవ్వచ్చు. సో జిఎంపిని జస్ట్ రిఫరెన్స్గా మాత్రమే చూసుకోవాలి, గ్యారంటీ అయితే కాదు. సో ఇందులో ప్రాఫిట్స్ చూసుకుంటే ప్రాఫిట్ మేకింగ్ ఫార్మా ప్లేయర్స్, కంటిన్యూస్ రెవెన్యూ గ్రోత్ ప్లస్ ఇంప్రూవింగ్ ప్రాఫిట్స్. డిఫెన్సివ్ సెక్టర్ అంటే ఫార్మా జనరల్లీ డిఫెన్సివ్ స్పేస్లో ఎకనామిక్ స్లో అయిన మెడిసిన్స్ డిమాండ్ అయితే తగ్గలేదు. బ్రాండెడ్ జెనరిక్ ప్రెజెన్స్, ఇండియాలో బ్రాండెడ్ జెనరిక్ మార్కెట్ హ్యూజ్, అలాగే గ్రోయింగ్ కూడా. కరోనా రెమెడీస్కి డీసెంట్ ఫ్రాంచైజెస్ ఉంది. నెక్స్ట్ రిటర్న్ రేషియో డీసెంట్. రిటర్న్ రేషియో నెంబర్స్ కూడా సెక్టర్ యావరేజ్ కన్నా బెటర్ అని కొన్ని రిపోర్ట్స్ మెన్షన్ చేస్తున్నాయి. జిఎంపి స్ట్రాంగ్గా ఉంది. లిస్టింగ్ గెయిన్ కోసం చూస్తున్న షార్ట్ టర్మ్ ప్లేయర్స్కి కరెంట్ జిఎంపి లెవెల్స్ అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయండి. ఇక అలాగే ఇందులో రిస్క్లు మరియు నెగిటివిటీస్ చూస్తే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్యాబ్లెట్స్ ఏ ఉండవు కదా, అలాంటిది ఐపీఓలో కూడా కొన్ని సైడ్ రిస్క్లు ఉంటాయి. 100% ఓఎఫ్ఎస్ అందులో ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్, ఫస్ట్ నెగిటివ్ పాయింట్ 100% ఓఎఫ్ఎస్. కంపెనీకి డైరెక్ట్గా క్యాపిటల్ ఇన్ఫ్లో లేదు, ప్యూర్లీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎగ్జిట్ కోసం ఇది వాడుతున్నారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు అలాగే ఉంచి కంపెనీ గ్రోత్ కోసం డబ్బు తెచ్చుకుంటే బాగుంటుంది అని డౌట్ వస్తుంది. రెగ్యులేటరీ రిస్క్, ఫార్మా సెక్టర్లో యూఎస్ఎఫ్డిఏ డొమెస్టిక్ రెగ్యులేటర్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. ఎనీ కంప్లైంట్స్ ఇష్యూ వస్తే బిగ్ ఇంపాక్ట్ పాసిబిలిటీ ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ వాల్యుయేషన్, ప్రాఫిటబుల్ అయినా కూడా ప్రైస్ బ్యాండ్ మిడ్ హై వాల్యుయేషన్ రేంజ్లో ఉంది. సెక్టర్ పీర్స్తో కంపేర్ చేసి చీప్ అని డెఫినెట్గా చెప్పలేం మనం. సో కాంపిటీషన్ నెక్స్ట్, ఇండియాలో ఫార్మా స్పేస్లో మల్టిపుల్ స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. డొమెస్టిక్ ప్లస్ ఎంఎన్సీలో టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది, ఇది కూడా ఒక నెగిటివ్ అని మనం చెప్పుకోవాలి. ఫైనల్ వ్యూ చెప్పాలంటే కరోనా రెమెడీస్ ఐపీఓ ఆల్రెడీ ప్రాఫిట్ మేకింగ్ ఫార్మా కంపెనీ, రెవెన్యూ అండ్ ప్రాఫిట్ గ్రోత్ డీసెంట్గా ఉన్నాయి. సెక్టర్ కూడా డిఫెన్సివ్. సో నెగిటివ్ సైడ్లో చూసుకుంటే ఈ ఇష్యూ ప్యూర్ ఓఎఫ్ఎస్, కంపెనీకి కొత్త క్యాపిటల్ అయితే రాదు, వాల్యుయేషన్స్ కూడా చీప్ కాదు. సో షార్ట్ టర్మ్ లిస్టింగ్ గెయిన్స్ కోసం చూస్తున్నాం అంటే ప్రజెంట్ జిఎంపి అండ్ సబ్స్క్రిప్షన్ నెంబర్స్ బేస్ చేసుకొని అగ్రెసివ్గా ఇన్వెస్టర్స్ కన్సిడర్ చేయొచ్చు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే ఫార్మా సెక్టర్ మీద బిలీఫ్ ఉంది, ప్రాఫిట్స్ అండ్ రిటర్న్స్ రేషియోస్ మీకు నచ్చితే కేర్ఫుల్గా స్టడీ చేసి సెలెక్టివ్గా అప్లై చేయొచ్చు. కానీ వేరే కాన్సర్వేటివ్ అండ్ రిస్క్ అవాయిడ్ చేసి ఇన్వెస్టర్స్కి ఓఎఫ్ఎస్ ప్లస్ వాల్యుయేషన్ కాంబో కొంచెం క్యాల్కులేషన్ ఇచ్చే మ్యాటర్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇది కరోనా రెమెడీస్ ఐపీఓ గురించి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ చేయండి. ఇలాంటి ఐపీఓ అండ్ స్టాక్ మార్కెట్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. కరోనా రెమెడీస్ ఐపీఓలో మీరు అప్లై చేశారా లేదా స్కిప్ చేస్తున్నారా? కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. నేను మీ గోపి, సైనింగ్ ఆఫ్.